దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరునూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితిని. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడామె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ప్రియులారా, ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివాం. ఎవరి గురించి రాయబడ్డ మాటలు ఇవి? చాలా నమ్మకంగా ఉన్నటువంటి, పరిశుద్ధంగా జీవించినటువంటి యోసేపు గురించి రాయబడిన మాటలివి. ఇక్కడ ఏం జరిగిందంటే, యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు. పోతీఫర్ యోసేపుని కొనుక్కున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. యోసేపును బట్టి తన ఇల్లు దీవించబడింది. సమస్తము పోతీఫర్ యోసేపు చేతికి అప్పగించాడు. అయితే యోసేపు చాలా అందగాడు, సుందరుడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఎలాగైనా యోసేపుని సొంతం చేసుకోవాలని, యోసేపును దక్కించుకోవాలని, యోసేపుతో పాపం చేయాలని పోతీఫర్ భార్య ఆశించింది, కోరుకుంది. కానీ ప్రతిరోజు ఆమె యోసేపును ఆ రీతిగా అడుగుతున్నా యోసేపు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు దేవుని బిడ్డ, పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడ్డాడు. అయితే ఒక రోజున పోతీఫర్ లేడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు ఓ పని మీద. ఇంట్లో కూడా ఎవరూ లేరు, పనివారు వారందరూ కూడా ఎక్కడో బయట ఉన్నారు. ఇక ఇదే అదునుగా భావించిన పోతీఫర్ భార్య యోసేపుని పట్టుకుంది. నాతో పాపం చేయమని, నా దగ్గరకు రమ్మని యోసేపుని గట్టిగా పట్టుకొని బలవంతం చేసింది. అయితే యోసేపు ఆమెను విదిలించుకొని నెట్టివేసి పారిపోయాడు అని మనం చదువుతున్నాం. ఈ పారిపోయేటప్పుడు యోసేపు దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రం ఆమె చేతిలోకి వచ్చింది. ఇక ఆమె అనుకుంది, ఇక నేను ఎంత అడిగినా, ప్రతిరోజు అడుగుతున్నా, ఈరోజైతే ఎవరూ మనలో చూడటం లేదు, ఎవరూ లేరు, నా భర్త లేడు, పనివారు లేరు,
రా నాతో పాపం చేయమని అడిగినా నన్ను నెట్టివేసుకొని పారిపోయాడే గాని నాతో పాపం చేయటానికి అతడు ఇష్టపడలేదు గనక ఇది కుదిరే పని కాదు అనుకొని యోసేపు మీద కోపం తెచ్చుకొని విపరీతమైనటువంటి ఒక ద్వేషం లాంటి పగలాంటి కోపం కలిగి ఉండి ఆమెక ఈ నింద యోసేపు మీద వేయటానికి ఇష్టపడిపోయింది. చూశారా, నీతిగా ఉండటం కూడా ఎంత శ్రమకు కారణమవుతుందో. అక్కడున్న వారందరినీ పిలిచింది. ఈ హెబ్రీ దాసుడు నా దగ్గరకు వచ్చాడు, నాతో ఉండమని నన్ను అడిగాడు, నన్ను బలవంతం చేయబోయాడు. నేను ఒప్పుకోకుండా పారిపోయాను. నేను ఒప్పుకోలేదు, మొత్తానికి అతడు పారిపోయాడు అని పూర్తి ఆపోజిట్గా చెప్పింది. అతడు ఒప్పుకోకుండా పారిపోతే నేను ఒప్పుకోలేదని చెబుతుంది. అతన్ని వ్యభిచారానికి ఏమో పిలుస్తూ అతడే నన్ను పిలిచాడు, బలవంతం చేశాడు అని చెబుతుంది. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం, ఎంత మోసం అండి అది. మనుషులు ఇలాగే ఉంటారా? అవును, అలాగే ఉంటారు. ఈలోపు భర్త వచ్చాడు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా కూడా చెప్పింది. అయ్యా, నువ్వు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఇలా చేయబోయాడు, నన్ను ఇలా బలవంతం చేయబోయాడు. నేను మొత్తానికి అతని చేతుల్లో నుంచి తప్పించుకున్నాను. ఇదిగో అతని వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు చూడు అని వస్త్రాన్ని చూపించింది. వెంటనే భర్త కోపం వస్తుందిగా. బైబిల్లో రాసి ఉంది, కోపముతో మండిపడ్డాడంట పోతీఫర్. మండిపడి రాజు ఖైదీలను ఉంచేటటువంటి చెరసాలలో యోసేపుని ఉంచాడు. యోసేపు మారు మాట్లాడలేదు, దేవునికే అప్పగించుకున్నాడు. ప్రియబిడ్డ, ఒక్క మాట ఇక్కడ నేను చెప్పనా దైవజనుడిగా? ఈ సంఘటన జరిగిన తరువాత అందరి దృష్టిలో యోసేపు ఎవరు? ఒక చెడ్డ మనిషి, ఒక తప్పుడు మనిషి. యోసేపు ఒక వ్యభిచారి. పోతీఫర్ భార్యనే బలవంతం చేయబోయినంత దుర్మార్గుడు, దుష్టుడు. ఎవరి దృష్టిలో? ప్రజలందరి దృష్టిలో. అందరూ అదే చెప్పుకుంటున్నారు. యోసేపు మొర ఆలకించే నాదుడు లేడు. కాదు, అది నిజం కాదు అన్నా కూడా పట్టించుకునే వ్యక్తులు లేరు. దేవునికే అప్పగించుకొని మౌనంగా ఉన్నాడు. అందరి దృష్టిలో యోసేపు చెడ్డవాడు, ఒక వ్యభిచారి. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుని దృష్టిలో యోసేపు నీతిమంతుడు. దేవుని దృష్టిలో యోసేపు పరిశుద్ధుడు. దేవుని దృష్టిలో యోసేపు నమ్మకస్తుడు. దేవుని దృష్టిలో యోసేపు ఏ నేరము చేయనివాడు. అందుకే 21వ వచనంలో మీరు చూడండి, 20వ వచనం వరకు చదివాం కదా. 21వ వచనంలో ఇలా రాసింది, అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి. ఎంత చక్కని మాట! అయితే అనే పదంతో స్టార్ట్ అయింది 21వ వచనం. అయితే అంటే ప్రజలందరూ యోసేపుని చెడ్డవాడు అనుకుంటున్నా, ప్రజలందరి దృష్టిలో యోసేపు మీదకి నింద వచ్చినా, ప్రజలందరి దృష్టిలో యోసేపు ఒక దుర్మార్గుడిగా, చెడ్డవాడిగా ముద్ర వేయబడినా, దేవుని దృష్టిలో యోసేపు నమ్మకమైన నీతిపరుడుగా ఉన్నాడని ఈ వచనం చెబుతుంది. అయితే అంటే అందరూ అలా అనుకుంటున్నారు, కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడట. నిజంగా ఒక వ్యభిచారైతే, ఒక చెడ్డవాడైతే దేవుడు తోడుగా ఎందుకుంటాడు? ఉండడుగా. దేవుడు యోసేపుని అంత ఆశీర్వదించడుగా, తోడుగా ఉన్నాడు. ఎందుకున్నాడయ్యంటే యోసేపు నమ్మకమైన దేవుడు. క్షమించండి, యోసేపు ఒక నమ్మకమైనటువంటి దేవుని బిడ్డ, ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అయిన. ప్రియబిడ్డ, ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటో చెప్పనా? ఈ రోజున దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడిగానే ఉన్నావు, నీతిమంతుడిగానే ఉన్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. కానీ మనుషుల దృష్టిలో నువ్వు చెడ్డవాడివి కావచ్చు. మనుషులు నీ మీద అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారేమో, నువ్వు చేయని పని చేశావు అంటున్నారేమో.
మనుషులంతే, మనుషులంతే. ఆ నిందకి హృదయం భలే బద్దలైద్ది. అరే, నేను ఆ పని చేయలేదు, నేనే చేశానంటున్నారు, నేను అలాంటి క్రియలో లేను, నేను ఆ మాట అనలేదు, ఆ క్రియ చేయలేదు, నేను అలాగే చేశానని ప్రజలు అంటున్నారు, నా మొర ఆలకించేవారు కూడా లేదు, నాకు న్యాయం జరిగేటట్లు లేదు, నాకు అన్యాయమే జరుగుతూ ఉంది, నేను కాదు కదా అలా చేసింది, నేను కాదు కదా అలా అన్నది అని నీ హృదయం ఒకవేళ బ్రద్దలవుతూ ఉండొచ్చు. పోనీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా జరిగి, అరే ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు, ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది అని బాధపడుతూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క మాట గుర్తుపెట్టుకో, మనుషులందరి దృష్టిలో నువ్వు ఎవరివైనా కావచ్చు, అది అసలు మనకి పెద్ద లెక్కలోది కాదు. నీ పేరుకు రిపేరు రావచ్చు, నీ మీద నింద మోపి ఉండొచ్చు, అది నీ గుండె బద్దలవుతూ ఉండొచ్చు. అన్యాయమే రాజ్యమేలుతుంది, అబద్ధమే చక్కర్లు కొడుతుంది అని ఒకవేళ బాధపడుతున్నావా? నిజమే. నిజం చెప్పులు వేసుకునే సమయానికట అబద్ధం ఊరంతా తిరిగొచ్చిందట. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా తిరిగిద్ది కదండి, అవసరమైతే తిరిగిద్దండి. నిజం చెప్పులు వేసుకునే సమయానికి ప్రపంచం అంతా అబద్ధం తిరుగుతూనే ఉంటుంది. మనుషుల దృష్టిలో అది వాస్తవం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వాస్తవం కాదు. ఎందుకంటే దేవుని కనుదృష్టి న్యాయంగా చూస్తుంది. దేవుని కనుదృష్టి ఎక్కడ పొరపాటు చేయదు. దేవుని దృష్టిలో మనమేంటి అన్నదొక్కటే నిజం అండి. దేవుని దృష్టిలో మనమేంటి అన్నదొక్కటే నిజం. ఒక రోజున ఆ నిజాన్ని దేవుడు బయటికి తెస్తాడు. నీ మీద ఉన్న నిందను తొలగిస్తాడు, నీ కలిగిన బాధ నుండి విడిపిస్తాడు. ప్రజలందరూ నిన్ను అపార్థం చేసుకుంటే నీకొచ్చిన నష్టం ఏమిటి? దేవుడు నీతో ఉంటే చాలదా? ఓ మాట చెప్పనా, ఐగుప్తులో ఉన్న ప్రజలందరి దృష్టిలో యోసేపు ఒక వ్యభిచారి, కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధుడు, నీతిమంతుడుగా. కనుక దేవుడు యోసేపుని ఏం చేశాడు? తగిన సమయం వచ్చింది. దేవునికి సమయాలు ఉంటాయి, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. తగిన సమయంలో యోసేపుని దేవుడు బయటికి తెచ్చాడు. ఐగుప్తు ప్రధానమంత్రిగా చేశాడు, రాజు తర్వాత అంతటి వాడిగా చేశాడు. మొత్తం అధికారం యోసేపు చేతికిచ్చాడు. యోసేపు యొక్క చరిత్ర ప్రపంచానికి దీవెనకరంగా మార్చాడు దేవుడు. నేనంటాను, యోసేపుని ఒక తప్పుడు వాడిగా, వ్యభిచారిగా, మోసగాడిగా చూసిన ప్రజలు ఆ తర్వాత యోసేపు ద్వారానే అన్నం తిని బ్రతకాల్సి వచ్చింది. అవునా కాదా? యోసేపు ద్వారానే ఆ ధాన్యాన్ని యోసేపు జాగ్రత్త చేస్తే ఆ రైసు తిని, ఆ ధాన్యాన్ని తిని వీళ్ళు బ్రతికారు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, నింద పడినటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వేమి నిరూపించుకోవాలని ఒకవేళ తపన పడకపోయినా, ఆ అవకాశం నీకు లేకపోయినా, నువ్వు నిరూపించుకునే క్రమంలో ఏ విధమైనటువంటి సహాయం నీకు అందకపోయినా దేవుడున్నాడు. ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. ప్రియులార, దేవుని కనుదృష్టి ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ అదే. ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్కి అదే. ఎందుకంటే ఇక అది ఎక్కడ మోసమే ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. అంతే. ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. 139వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదన్న కొన్ని మాటలు 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా ఉన్నాయి. చూడండి, చదివి ప్రార్థన చేసుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. నేను ఎక్కడికి వెళ్తే నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూస్తున్నావు. ప్రియులారా, ఎలా సాధ్యం? దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోవటం అది సాధ్యపడే విషయం కాదుగా.
కనుక దేవుడు న్యాయమూర్తి, న్యాయంగా చూస్తాడు. నువ్వేం బాధపడద్దు, దేవుడున్నాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఇక్కడేదో నీకు అన్యాయం జరిగింది, నిందపడింది అనుకున్నా, ఒక రోజున మనందరం న్యాయపీఠం ఎదుట నిలబడాలిగా. ఆ రోజున న్యాయమూర్తి అక్కడ ఉంటాడు న్యాయపీఠం మీద. ఇక ఆయన యొక్క న్యాయ తీర్పు ముందు, ఆ జడ్జిమెంట్ ముందు ఎవరూ కూడా తప్పించుకోవటానికి వీల్లేదు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపులాగా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది అస్సలు మ్యాటర్ కాదు. దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు, అదొక్కటే విషయం. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ చక్కని వర్తమానం విన్న మీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి. యోసేపును గురించి ప్రజలందరూ కూడా చెడు చెప్పుకున్నారు, కానీ మీరు యోసేపును దీవించారు. మీ దృష్టిలో మేమేంటో అదొక్కటే నిజం. మనుషులు ఏమనుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని గూర్చి మా మీద ఎలా నింద వేస్తున్నారు, అయ్యో నిజాన్ని అబద్ధం చేస్తున్నారు కదా. ఒకవేళ చేయొచ్చు ప్రభువా, మీరు న్యాయమూర్తి, ఒక రోజున న్యాయంగా తీర్పు తీరుస్తారు. మేము నిర్దోషులమని ప్రజలకు తెలిసేటట్లు చేస్తారు. మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను ధైర్యపరిచి కృపచూపమని వేడుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు పంపండి. దైవాశీస్సులు మీకుండును గాక. ఆమేన్.